హలో స్టూడెంట్స్, మనం ప్రీవియస్ వీడియోలో ముఠా మ్యారేజ్ గురించి తెలుసుకున్నాం. దాని కంటిన్యూయేషనే ఈ వీడియో. వ్యాలిడ్ కండిషన్స్ తెలుసుకున్నాం. వాట్ ఈజ్ వ్యాలిడ్ కండిషన్స్ అంటే ఫిక్స్డ్ టైం పీరియడ్, ఫిక్స్డ్ మెహర్ డవర్, no restriction on number of marriages, children are legitimate, ఎక్స్టెన్షన్ బై మ్యూచువల్ కన్సెంట్. అంటే ఏంటంటే ఫిక్స్డ్ టైం పీరియడ్ అంటే దీనికి ఇంత 1 year 2 years అనేసి ఫిక్స్డ్ టైం పీరియడ్ రాసుకుంటారు వాళ్ళు అగ్రిమెంట్లో. కంపల్సరీ ఇన్ని టైమ్స్లోనే ఉండాలి, ఇంత టైం వరకు మనం కలిసి ఉండాలి, తర్వాత విడిపోవాలనేసి. ఫిక్స్డ్ మెహర్ అండ్ డవర్ కంపల్సరీ ఫిక్స్డ్ అమౌంట్ ఇచ్చి పుచ్చుకుంటారు. అమౌంట్ అది మాట్లాడుకుంటారు ముందే అందులో అగ్రిమెంట్లో. నో రిస్ట్రిక్షన్ నెంబర్ ఆఫ్ మ్యారేజెస్ అంటే ఎన్ని టైమ్స్ అయినా మ్యారేజెస్ చేసుకోవచ్చు, రిస్ట్రిక్షన్ ఏం లేదు. చిల్డ్రన్ ఆర్ లెగిటిమేట్ అంటే చిల్డ్రన్ లీగల్గానే వ్యాలిడ్గానే ఉంటారు, ఇల్లీగల్ కాదు, లెగిటిమేటే. ఎక్స్టెన్షన్ ఆఫ్ మ్యూచువల్ కన్సర్న్ కంపల్సరీ ఇద్దరు కన్సర్న్ ఉండాలి, ఇద్దరు ఒప్పుకుంటేనే ఆ మ్యారేజ్ జరుగుతుంది. నెక్స్ట్ మెహర్, డోవర్, మెహర్, మహర్ ఇవన్నీ సేమ్ వర్డ్సే, కాకపోతే ముస్లింలో మన ప్రొనౌన్సియేషన్ని బట్టి డిఫరెంట్గా. మెహర్ అనేసి నేను చెప్పాను కదా, అబ్బాయిలు అమ్మాయిలకి ఇచ్చి మ్యారేజ్ చేసుకోవడం ముస్లిం దాంట్లో. సో డవర్ కూడా సేమే. ఫస్ట్ మనం మెహర్ అంటే కొంచెం ఇచ్చేది, డవర్ అంటే ఒకేసారి బల్క్లో ఇచ్చేది. ఫీచర్ ఆఫ్ మెహర్స్ చూద్దాం. పేమెంట్ ఫ్రమ్ హస్బెండ్ టు వైఫ్ చెప్పాను కదా నేను, హస్బెండ్ వైఫ్కి ఇచ్చి మ్యారేజ్ చేసుకుంటారు. ఫిక్స్డ్ సమ్ అంటే ఫిక్స్ అయిపోవాలి మ్యారేజ్కి ముందే. పెళ్లి చూపులు ఎప్పుడే నేను ఇంత అమౌంట్ ఇస్తాను అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే అది ఫిక్స్డ్ సమ్ అవుతుంది. డిసైడెడ్ అట్ టైమ్ ఆఫ్ మ్యారేజ్, టైం ముందే డిసైడ్ చేసుకోవాలి. కండిషన్ టు మ్యారేజ్ ముందే. డిఫరెంట్ ఫార్మ్స్ ఫ్రమ్ డౌరీ వేరుగా డౌరీ. ఫీచర్స్ ఆఫ్ మెహర్ ఏంటంటే paid as mask of respect. Paid as mark of respect for women. No minimum or maximum limit. Amount is fixed based on lifestyle status, income, woman, education or etc. Specific increased or decrease of meher through mutual consent. Wife has a wife meher. Next, అయితే ఇందులో ఫీచర్స్ ఆఫ్ మెహర్లో ఏం చెప్తుందంటే మస్ట్ రెస్పెక్ట్ ఫర్ ఉమెన్. ఇది ఎందుకు మెహర్ అబ్బాయిలు అమ్మాయిలకు ఎందుకు ఇస్తారంటే ఉమెన్కి రెస్పెక్ట్ వల్ల ఫస్ట్. సెకండ్ వన్, మినిమం మ్యాక్సిమం లిమిట్స్ ఏమీ లేవు, వాళ్ళు ఎంత ఫిక్స్ చేస్తే అంత. అమౌంట్ ఈజ్ ఫిక్స్డ్ బేస్డ్ ఆన్ లైఫ్ స్టైల్, స్టేటస్, ఇన్కమ్, ఉమెన్, ఎడ్యుకేషన్, ఏజ్ ఆర్ ఎక్సెట్రా. అంటే అమౌంట్ ఎలా ఫిక్స్ చేస్తారంటే ఒక అమ్మాయిని బట్టి ఆమె లైఫ్ స్టైల్లో ఎంత ఖర్చు వస్తుంది, ఎలా చిన్నప్పటి నుంచి ఎలా ఉంది, ఎంత లగ్జరియస్గా ఉంది, దాన్ని బట్టి మెహర్ని డిసైడ్ చేస్తారు. స్పెసిఫిక్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఇన్ మెహర్ త్రూ మ్యూచువల్ కన్సెంట్. వాళ్ళు తక్కువ చేయాలంటే తక్కువ చేసుకోవచ్చు, ఇద్దరు అండర్స్టాండింగ్ మధ్యలో ఎక్కువ చేయాలంటే ఎక్కువ చేసుకోవచ్చు, కానీ ఇద్దరు అండర్స్టాండింగ్ ఉండాలి. వైఫ్ కెన్ వేవ్ మెహర్, కానీ ఒక్కటే పవర్ ఉమెన్కి ఉండేది ఏంటంటే, వైఫ్కి ఉండేది ఏంటంటే తను కావాలంటే తగ్గించుకోవచ్చు, కావాలంటే పెంచుకోవచ్చు, ఎప్పుడైనా తీసుకోవచ్చు. పేమెంట్ ఓన్లీ టు వైఫ్, ఓన్లీ వైఫ్కి ఇవ్వాలి, ఓకేనా, వేరే వాళ్ళకి. ఇఫ్ నో డవర్ ఈజ్ ఫిక్స్డ్ దెన్ ప్రాపర్ డవర్ ఫిక్స్డ్ అట్ మ్యారేజ్. ఒకవేళ అది అమౌంట్ ఫిక్స్ కాలేదంటే పెళ్ళి తర్వాత అయినా పెళ్ళి ముందైనా కంపల్సరీ ఫిక్స్ కావాలి. ఒకవేళ ఫిక్స్ కాకపోతే ఏంటి, కంపల్సరీ ఫిక్స్ కావాల్సిందే. టైప్స్ ఆఫ్ డవర్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి? 2 types. ప్రాంప్ట్ డవర్, డిఫర్డ్ డవర్. నేను చెప్పాను ప్రాంప్ట్ డవర్ అంటే అప్పటిదప్పుడే మొత్తం అమౌంట్ ఇచ్చేసేయాలి. డిఫర్డ్ డవర్ అంటే తర్వాత అయినా స్లోగా ఇవ్వచ్చు, ఎప్పుడైతే వైఫ్ డిమాండ్ చేస్తుందో అప్పుడు. ఓకే, ఇంకా ఏం చెప్తున్నానంటే కంపల్సరీ నా వీడియో ఎండ్ వరకు చూడండి. నేను మళ్ళీ షార్ట్కట్లో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. అంటే చాలా స్పీడ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇప్పుడు నుంచి చాలా స్లోగా మీకు అర్థమయ్యేలాగా మళ్ళీ షార్ట్కట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ.
కానీ మీరు ఎవరైతే న్యూగా వచ్చారో నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. AIB 20 మనం ఎలా అయినా క్రాక్ చేయాల్సిందే. అండ్ నేనైతే ఏవైతే చెప్తున్నానో బేరాక్స్లో లేనివి కూడా నేను కొన్ని మీకు చెప్తున్నాను. అండ్ ఈ నోట్స్ మీరు రాసుకోవడం వల్ల మీకు యూజ్ఫుల్గా ఉంటుంది. AIB 20 మనం ఫస్ట్ అటెంప్ట్లోనే ఎలాగైనా క్రాక్ చేయాలి. సో నేను మళ్ళీ షార్ట్ కట్లో చెప్తాను. మనం ఈ వీడియోలో వ్యాలిడ్ కండిషన్స్ చూస్తున్నాం. ఫిక్స్డ్ టైం పీరియడ్, ఫిక్స్డ్ మెహర్ అండ్ అవర్, నో రిస్ట్రిక్షన్, నో నంబర్ ఆఫ్ మ్యారేజెస్, చిల్డ్రన్ ఆర్ లెగిటిమేట్, ఎక్స్టెన్షన్ బై మ్యూచువల్ కన్సర్న్. వీళ్ళిద్దరు కన్సర్ట్ తోటే చిల్డ్రన్ లెగిటిమేట్ లీగల్గానే ఉంటారు. నంబర్ ఆఫ్ మ్యారేజెస్ చేసుకోవచ్చు. ఫిక్స్డ్ మెహర్ అండ్ అవర్, ఫిక్స్డ్ టైం పీరియడ్, ఇంతే టైం పీరియడ్లో వీళ్ళు ఉండాలి, తర్వాత ఎవరినైనా చేసుకోవచ్చు, ఇంతే అమౌంట్ తీసుకోవాలి అనేసి వాళ్ళు రాసుకోవాలి. అది వాళ్ళ ఇష్టం. నెక్స్ట్ మెహర్ అవర్ కండిషన్స్ ఏంటో చూసాం, ఫీచర్స్ ఏంటో చూసాం. ఫీచర్స్ ఆఫ్ మెహర్, పేమెంట్ ఫ్రమ్ హస్బెండ్ టు వైఫ్. ఎప్పటికైనా హస్బెండే వైఫ్కి ఇవ్వాలి ముస్లిం లాలో. ఫిక్స్డ్ సమ్, ఫిక్స్ చేసుకోవాలి, మనం ముందే వాళ్ళు మాట్లాడుకొని ఫిక్స్ చేసుకోవాలి. డిసైడెడ్ ఎట్ టైమ్ ఆఫ్ మ్యారేజ్, మ్యారేజ్ వరకు మనం ఫిక్స్ అయ్యేసి ఉండాలి. కండిషన్ టు మ్యారేజ్. డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ డౌరీస్, డౌరీస్ వేరు వేరే ఏమేమి ఉంటాయంటే ఫీచర్ ఆఫ్ మ్యారేజ్ ఫస్ట్ చూసాం కదా, ఇంకో ఫీచర్ ఆఫ్లోనే పేడ్ యాజ్ మార్క్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ఉమెన్. ఇది ఎందుకు ఇస్తారు అంటే అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వడం వల్ల, వాళ్ళకి సపరేట్గా వాళ్ళు చూసుకోవాలి కాబట్టి. ఒకవేళ ఇన్ కేస్ హస్బెండ్ చనిపోయినా, ఇన్ కేస్ హస్బెండ్ ఫ్రాడ్ అయినా, ఎవరితోనైనా ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకున్నా అమ్మాయికి అమౌంట్ యూజ్ అవుతుంది అనేసి చెప్తారు. నో మినిమమ్ ఆర్ మ్యాక్సిమం లిమిట్స్, ఇంతే అమౌంట్ ఇవ్వాలి, ఇంతే అమౌంట్ ఇవ్వద్దు అని ఫిక్స్ ఏం లేదు. అది వాళ్ళపైన డిపెండ్ ఉంటుంది. వాళ్ళిద్దరు కన్సర్న్ తోటే వీళ్ళు ఒప్పుకున్నారు, అబ్బాయి వాళ్ళు ఇచ్చేది అమ్మాయి వాళ్ళు ఒప్పుకున్నారంటే ఓకే, అదే ఓకే, ఇక ఫైనల్. అమౌంట్ ఈస్ ఫిక్స్డ్ బేస్డ్ ఆన్ లైఫ్ స్టైల్, స్టేటస్, ఇన్కమ్, ఉమెన్ ఎడ్యుకేషన్, ఏజ్ ఎక్సెట్రా. అమ్మాయి లగ్జరియస్ని బట్టే ఆ మెహర్ అనేది ఫిక్స్ అవుతుంది. ఒకవేళ చాలా తక్కువ ఫ్యామిలీ నుంచి వచ్చారు, తక్కువ అమౌంట్ తీసుకుంటానంటే ఓకే. లేదా అమ్మాయి చాలా లగ్జరీస్గా పెరిగింది, చాలా మంచి ఎడ్యుకేటెడ్ జాబ్ చేస్తుంది అంటే దానికి తగ్గట్టు ఇంక్రీజ్ అవుతుంది. స్పెసిఫిక్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఇస్ మెహర్ త్రూ మ్యూచువల్ కన్సెంట్. వాళ్ళిద్దరి కన్సెంట్ తోటే ఇది అవుతుంది. వైఫ్ క్యాన్ వేవ్ మెహర్ అంటే మళ్ళీ నెక్స్ట్ టైం అయినా తీసుకోవచ్చు, ఒకవేళ తీసుకోపోవచ్చు, అదంతా వైఫ్ పైన డిపెండ్ ఉంటుంది. సో పేమెంట్ ఓన్లీ టు వైఫ్, ఎవరికి ఇవ్వకుండా వైఫ్కి ఇవ్వాలి. ఇఫ్ నో డవర్ ఈజ్ ఫిక్స్డ్ దెన్ ప్రాపర్ డవర్ ఫిక్స్ ఎట్ మ్యారేజ్. అప్పటి వరకు ఫిక్స్ చేసి మ్యారేజ్లోనే చెప్పాలి. ఒకవేళ ఫిక్స్ కాకపోతే అబ్బాయి వాళ్ళ ఇంట్లో అమ్మాయిల మ్యారేజ్ అయినప్పుడు ఎంతైతే ఇచ్చారో అంతే ఇవ్వాలనేసి. ఒకవేళ డవర్ ఫిక్స్ అవ్వకపోతే కంపల్సరీగా వాళ్ళ ఇంట్లో ఎంతైతే అమ్మాయి వేరే ఇప్పుడు హస్బెండ్ వాళ్ళ ఇంట్లో చెల్లి అక్క ఉంటుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.